ఎలా ఉన్నా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇదేంది వీడియో ఇట్లా అనుకుంటున్నారా? ఇంకా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి వెల్కమ్ బ్యాక్ అనుకుంటున్నారా? ఏం లేదు, ఫ్యూచర్లో అవుతుందని మీలాంటి మంచి వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ముందుగానే ప్రాక్టీస్ చేస్తాను. మనమైతే ఈరోజు పేపర్ దిగబోతున్నాం. మన సమీర్ బ్రో స్నైపర్ కాబట్టి స్నైపర్ కాదు, అతను వేరే చోటుకి వెళ్ళిపోయాడు. నేను ప్రదీప్ బ్రో ఇంకా రెమో బ్రో అయితే ఇక్కడ దిగిపోయినాం. పేపర్ సాయిరామ్ దొరికేసింది వెళ్ళిపోయి. ఇప్పుడు ఈ కాలంలో స్కార్ అంతా పడట్లేదు కాబట్టి ముందర ప్రోగ్రామ్ అన్నీ మార్చేస్తున్నాను. ఓ మా గారు ఏంది ఇంతమంది ఉన్నారు, కిల్లు కొట్టారు, ఫ్రీ కిల్లులు వస్తాయి ఇప్పుడు కొట్టకపోతే కిల్లు తప్పిస్తాడు కొట్టారు పక్క నుంచి ఈ గనుక ఏమనుకుంటున్నారు మా గురించి. ప్రదీప్ బ్రో ఇక్కడ రాబో, మన ప్రదీప్ బ్రో అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు మనం చూస్తే ఇంకా ఇప్పుడు చాలామంది అది లాంగ్ రేంజ్ కానీ లేదు కాబట్టి వాడట్లేదు. ఇప్పుడు లాంగ్ రేంజ్ కానీ చూడాలి, ఈ డెడ్ ప్రాసెస్లో ఉంటుంది. విఎస్ఎస్ ఉంది, విఎస్ఎస్ తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇప్పుడు తలక బయటికి పెట్టడానికి చూపిస్తాను. ఎవరు చూస్తే విఎస్ఎస్ ఇంకా ఎంప్లాయ్ మంచి కాంబో. మీరు మిడ్ రేంజ్ నుంచి కొట్టాలనుకుంటే విఎస్ఎస్తో బాగా ఆడచ్చు. ఇక్కడ చూస్తే ముందు ఎనిమిస్ ఉన్నారు, అదిగో రెమోబాయ్ అయితే ఉన్నారు కదా. ఎందుకు మనకు రెమోబాయ్ అన్నాక మనకు ఎందుకు దిగులు చెప్పు. ఇప్పుడు చూస్తే మనం రెమోబాయ్ వెనకాల రెమోబాయ్ని కొట్టేసాడు. మనం అటు వదులుతాము వాడిని, వాళ్ళ టీమేట్ అనుకుంటా. అక్కడ చూడండి బుల్లెట్ అయిపోతాడు, హెడ్ షాట్. ఏమనుకున్నావరా రెమోబాయ్నే కొడతావా నువ్వు? అంత ధైర్యం కదా నీకు? రెమోబాయ్ని కొట్టి బతుకుతావు అంటే అంత సీన్ లేదు. మనం ఉన్నంత వరకు ఎవరు చెప్తారు చెప్పండి బ్రో. నేను రెమోబాయ్ కిలో ఇచ్చేసాడు. ఎవడో దిగడు, వెనక సౌండ్ వచ్చింది చూడండి. దిగు కనుక్కోడు దొరికేసాడు కదా. రెమోబాయ్ డైరెక్ట్ ఇక్కడ దిగువాడు, అక్కడ అన్నీ ఇక్కడ దిగాడు. మనమైతే రెమోబాయ్కి అయితే సపోర్ట్ ఇద్దాం. రెమోబాయ్ దిగాడు పైన, అది ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కొట్టాను. రెమోబాయ్ కొట్టేసాడులే, కొట్టేసాడు. ఇంకోటి ఉండాలి కదా, ఎక్కి చూస్తా ఉన్నాను. నేను వాడే వీడా తెలియదు నాకు. చూస్తే పీక్లో మంచిగా అయిపోయినట్టున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వెండింగ్ మెషిన్ నుంచి వాజరైన్ ఇంకా ఫస్ట్ లెవెల్ 4 తీసుకున్నాం. పీక్లోకి ఎవడైనా ఎంతమందికి రాదు చెప్పండి, అందుకు అది పెట్టాను. చూద్దాం ఎవరైనా వస్తే. వాజరైన్ ఇంకా ఫస్ట్ లెవెల్ 4 తీసుకున్నాను. ప్రదీప్ బ్రో హిట్లిస్ట్ 3 బ్రో. ప్రదీప్ బ్రో హిట్లిస్ట్ 3 బ్రో. బ్రో తీసాడు CR7 ఫ్యాన్ అనమాట. ఇప్పుడు హైస్ స్పీడ్ ఫ్యాన్ కదా. ఇప్పుడు వెళ్ళి మనం వాడిని వీసెస్తో ఒక హెడ్ షాట్ కొడతాం. గుర్రం దగ్గర ప్రదీప్ బ్రో వెళ్ళిపోతున్నాడు. నుంచి ముఖడే ఎక్కుతాం కదా. మన రెమోబాయ్ మాత్రం అస్సలు లాగట్లేదు. కిల్ మీద కిల్. చూద్దాం ఈ మ్యాచ్ పోయే మొత్తం ఎన్ని కిల్లు చేస్తాం. పడింది చెప్పాను కదా, మిడ్ రేంజ్ నుంచి ఆడితే విఎస్ఎస్తో బాగా ఆడచ్చు. వాటికి అసలు తెలియదు కొట్టినట్టు, కానీ జూమ్ ఇన్ చేసుకుని కొట్టడానికి ఇంకా బాగా పడుతుంది మీకు. గ్రోజా ఎక్స్ ఎక్కేసింది చాలు. నిజమే, కానీ గ్రోజా ఎక్స్ వదులుకుంటామో చెప్పండి. విఎస్ఎస్ కన్నా గ్రోజా ఎక్స్ బాగుంటుంది. అలాగే ఇంకా బ్యాక్ ప్యాక్ కూడా తగ్గిపోతుంది వెయిట్. బుర్రం కాల్ చేద్దాం ఒక్క నిమిషం. ప్రదీప్ బ్రో వద్దంటున్నాడు కాబట్టి వదిలేస్తున్నాం. కానీ మన రెమోబాయ్ వదులుతాడా? రెమోబాయ్ మాత్రం దాన్ని చంపేంత వరకు వదులుతాడు. మన రెమోబాయ్ అంటున్నాడు అందరూ కలిసి ఆడవచ్చు కదా, ఎందుకు ఎట్లా వెళ్తున్నావు అని ప్రదీప్ బ్రోని తిడుతున్నాడు. కానీ పర్వాలేదు, ఒక్క నిమిషం ఆగుదాం. పీక్లో పక్కా ఉంటాడు. రెమోబాయ్ని పిలిచేస్తుంది, రెమోబాయ్ వస్తున్నాడు కదా. పదా ఇంకా రెమోబాయ్ వచ్చేసాడు కదా. రెమోబాయ్ ఉన్నంత వరకు దిగులు లేదు బ్రో. ఈ మ్యాచ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నేను. రెమోబాయ్ మాత్రం అసలు బోరాబార్ ఆడుతున్నాడు. ప్రస్తుతానికైతే ఎట్లనే ఉంటుంది. ఇంకేం చెప్పండి బ్రో, సపోర్ట్ చేయండి ప్లీజ్.
మనమైతే అక్కడి నుంచి M249 ఇక్కడ డ్రాప్లో ఎగరేసి ఇక్కడ హీట్లీ తీసుకొని అయితే వచ్చేసాం. వీడు ఆఫ్లైన్ అనుకుంటా. ఓకే, ఈజీ కిల్ దొరికేసింది. మనం ప్రస్తుతానికి అయితే 6 కిలోలు దొరికాయి. పైన ఎవడో M249 ఉంది కదా, మనకి గ్లూవర్ బాల్ కొట్టి అని కొడతాం. రావట్లే. ఓకే, మళ్ళీ గ్లూవర్ వేసాడు, కోటర్ కూడా హెడ్ షాట్ పడింది. రేమోబాయ్ చూడండి ఎలా కిల్ చోర్ చేసేసాడు. రేమోబాయ్ సిగ్గున్నా బ్రో, ఏంది బ్రో ఇలా చేస్తాం, అంత మంచి హెడ్ షాట్ కొట్టే కిల్. మన సమీర్ బ్రో మాత్రం అసలు సిఆర్ ఓహో, మనం మీద రెవెన్యూ తీసుకొని వస్తున్నాము. సమీర్ బ్రో ఓకే బ్రో, సమీర్ బ్రో అన్నాడు స్నైపర్ కోసం వెళ్ళాను, దొరకలేము అందుకు. అలా ఒక ఇద్దరు వచ్చేసాను కాబట్టి మన సమీర్ బ్రో అయితే రివైవ్ ఇచ్చేద్దాం ఇప్పుడు. అలాగే అక్కడ రివైవల్ పాయింట్ దగ్గర ఫైట్ అవుతుంది, వెళ్దాం అక్కడికి. కొంచెం దూరం సమీర్ బ్రోకి రివైవ్ ఇచ్చేద్దాం. ఇక్కడికి వస్తున్నాను. అది ఇప్పుడు మన దగ్గర ఒక కూడా క్యారెక్టర్ ఉంది కదా, అది చాలా బాగుంది చూడండి. ఇప్పుడు ఎనిమిస్ ఎట్లున్నా తెలిసిపోద్ది చూడండి, ఎలా తెలిసిపోద్ది. వాడు అక్కడ వస్తున్నాడంటే తెలుసు. చూడండి, ఇద్దరు వచ్చారు సపోర్ట్ ఇద్దాం వెళ్ళి. ఒక నాట్ కమాన్ నువ్వు ఇంకోటి అంత కొట్టే కనికిల్ రాదు చూసారా, అది మా టీమ్మేట్స్ ఒక ఇది అనమాట. ఎందుకు బుల్లెట్ వేసేసుకొని చెప్పండి. ఇంకోటి కూడా వచ్చాడు, కమాన్ అరే మొబైల్కి ఎవరు చేశారు కాబట్టి ఇటు సైడ్ నుంచి వస్తారు. ఎక్కువ బ్రో కమాన్. ఎవడో ముందర నుంచి M249 పెట్టుకొని ఎందుకు మాట్లాడగలరు. ఎవడో పడట్లేదు, కవర్ పాలు కొడదాం 30 నిమిషం. వాడు ఇచ్చాడు హెడ్ బట్ రక్కలేదు, చచ్చిపోయినా అనుకున్నాను. M249 ఇదే M249తో ఇదే బాగుండేది తెలుసా, గ్లోబల్ ఈజీ పళ్ళు కొట్టచ్చు. ప్రస్తుతానికి అయితే మనకు మంచి గన్ దొరికేటట్టు చూసుకోవాలి. క్లోజ్ అయితే దొరికింది, అది కూడా ఏమంటాం దాన్ని మాస్టర్. అన్నీ దొరికేసినాయి. స్కోప్ ఏమంటాం, సైలెన్స్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి అది తీసుకున్నాం. దాని మీద ఒక ఏం చేస్తుంది, హ్యామర్ కొట్టాడు కదా, మంచిగా ఉంటుంది చూడండి ఎలా గ్లోర్ కొడుతుంది. M249 కన్నా పర్వాలేదు, కానీ M249 వేరే లెవెల్. దాంతో మెషిన్ గన్ కదా, అది కొంచెం బాగుంటుంది. ఇంకా లేడా ర్యాంక్ మారిపోయినట్టున్నాను. మనం ప్రతి ఒక్కరు అయితే మనకు వెస్ట్ తీసుకోమని చెప్పాడు. వెస్ట్ ఒక దాన్ని అందుకు తీసుకుంటున్నాను. వస్తున్నా బ్రో, ఒక్క నిమిషం. మనమైతే ఇప్పుడు లాంచ్ ఎక్కేసి అట్లీస్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూస్తే వాడు జోన్ బయట వాడు అయిపోయాడు, ఎవడో కొట్టేస్తున్నాడు. మనం వాళ్ళే కొడతాం, మనం ఇట్లిస్ట్ కొడితే ఎట్లుంటుంది చెప్పు మనకు కదా. ఏమన్నా చూడండి, దొరికాయి. ఇది 10 కింద ఎటు సైడ్ ఉన్నాడు. వన్ డ్యామేజ్ మనకి ప్రతిభ అవుతాడు. ఎప్పుడు ఎస్పీడీ అయితే కిలో మాత్రం దొప్పిస్తూనే ఉన్నాడు. అదిగో ఇంకొకటి అక్కడ ఈ సాయిరామ్ జస్టిస్. ఇదిగో మన సపోర్ట్ ఇవ్వాలి కదా, తప్పదు. మన రేమోబాయ్ మళ్ళీ కిల్ దొబ్బేశాడు. పర్వాలేదు, అవుతుంటాయి. సపోర్ట్ కూడా ఇవ్వాలి కదా ప్రాపర్ టీమ్మేట్స్కి. అక్కడ ఎవడో ఉన్నాడు, అయిపోయాడు. మనకు M249 ఎక్కిపిస్తుంది. దీని వదులుకుంటాను నేనైతే M249 ఫ్యాన్ అంటే ఏమన్నా అనుకున్నాను. అక్కడ కూడా మనం కొట్టాడు, మనం 1 కొడతాం. ఎప్పుడు ఎవరా మా ప్రదీప్ బ్రోనే కొడతామని. నేను ప్రదీప్ స్కూల్ ఫ్రెండ్స్, ఇంకా రేమోబ్రాయ్ వీళ్ళు గేమ్ ఫ్రెండ్స్ నాకు. అందుకు నాకు కొంచెం ప్రదీప్ బ్రోతో ఎక్కువ ఎనిమిది దొరికేసాడు. అదిగోండి కొట్టాను. ఇంకోటి ఎవడో అక్కడి నుంచి పారిపోతున్నాడు. బహుశా వీరు వేరే టీం అనుకుంటాం. వాడు వెళ్ళిపోయాడు, కనపడట్లేదు. ప్రదీప్ బ్రో అయితే కార్తో పిలుస్తున్నాడు. మనం వెళ్ళకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతాడు. అది కొంచెం ఇక్కడ ఉన్నారా కనపడలే బ్రో నాకైతే అసలు. వీడేమన్నా క్యారెక్టర్ ఏమైనా వేసి ఉంటాడు ఏమన్నా అనుకున్నా తెలియదు మరి. మనం ప్రస్తుతానికి అయితే జోన్లోకి వెళ్ళిపోయి సమీర్తో అసలు ఎక్కడ చూడండి ఏం చేస్తాడు. మన ప్రతి ప్రో అయితే సమీర్తో ఎక్కించుకున్నామని చెప్పాడు. మనం బ్యాక్ తిప్పాలి.
మన సమీర్ బ్రో మాత్రం రమ్మని చెప్పాము. బ్రో మాత్రం ఎక్కట్లేదు, డబుల్ స్క్రీన్ ఒకటి పట్టుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అసలుగా డ్రాప్ చేస్తారు బ్రో అంటే వద్దన్నాడు. మనం కవర్ ఇస్తున్నాం సమీర్ బ్రోకి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. అయినా సమీర్ బ్రోని కొట్టాడు. ఎవడాడు ఆడైపోయాడు. ఇప్పుడు చూడండి గుద్దితో బండితోనే ఏరా ఉచ్చాగట్లే నీకు కొట్టాను. మన చూసిన ప్రతి బ్రో మాత్రం అసలు ఆగుతాడు చెప్పండి, అస్సలు ఆగదు. మనం ఇప్పుడు జోన్లోకి వెళ్ళామని వెళ్తున్నాం. చూస్తే ఇప్పుడు సరే మనలో అయితే ఏమైనా కోరుతున్నారు. టవర్ వన్ పెట్టి ఎంత మనం సపోర్ట్ ఇస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళ మీద రష్ చూడండి. ఇప్పుడు ఏరా చూస్తే ఇద్దరున్న రివైవ్ ఇస్తున్నాడు. కొట్టడానికి కూడా ఫ్రీ కిల్ ఇప్పుడు అది కిల్ బాస్ అయినా ఎవడో దూరం నుంచి ఎవడో కొట్టేసాడు, కానీ కిల్ మాత్రం వచ్చింది. బ్రో ఏంది బ్రో 12 కిల్లులు? నేను ఇంకా ఏదో 7-8 కిల్లులు చేసాం అనుకుంటే ఏకంగా 12 కిల్లుల రెమో బ్రో మాత్రం అసలు ఆగట్లే. మన ప్రదీప్ బ్రో కూడా 4 కిల్లు చేశాడు. రెమో బ్రో మాత్రం అబ్బా సాయిరామ్. మన స్నైపర్ అతను మాత్రం 2 కిల్లు చేశాడు. చూద్దాం ఇప్పుడు మంచి కిల్లులు చేస్తాడేమో. రెమో బ్రో మాత్రం అసలు ఆగట్లేదు. ఈరోజు హైలైట్ అయిపోయావు బ్రో. చూడండి మళ్ళీ ఇంకో కిల్ రెమో బ్రో. ఎవడో దిగుతున్నాడు చూసావా రెమో బ్రో గేమ్స్ చూడండి బ్రో ఎట్లా ఆడతాడు. మన ప్రదీప్ బ్రో మాత్రం జస్ట్ ఇట్లా ఎఫ్జేఎస్ కిల్ చోటు చేశాడు మన రెమో బాయ్ది. అదిగోండి కొట్టి ప్రదీప్ బ్రో అంటే ఇస్తా అన్నాడు. మనం ఏంటి సమీర్ బ్రో ఏం చేస్తున్నాడు? అదిగో సమీర్ బ్రో ఇది వేసాడు బ్రో. మౌన్సర్ ట్రక్ వేసాడు చూడు వెనకాల. అదిగో వేరే వేసాడు ఈ బ్రో అని. లేకపోతే వద్దులే బ్రో నువ్వే ఆడేసి అక్కడ ఎన్నిస్ ఉన్నారు. నువ్వు వెళ్తే మళ్ళీ నీకు రిస్క్ అవుతుంది. మనం రివైవ్ వద్దనుకున్నాం మేము ఈసారి. ఈసారి రెమో బాయ్ ఎవడో ఇక్కడ సమీర్లో మాత్రం వాడినే టార్గెట్ చేసుకుని పట్టుకున్నాడు. మన అదే అట్లా కొడతాడు రెమో ఓవర్ అంటే. రెమో ఓవర్ నేను తక్కువ అంచనా వేస్తున్నావు కదా. తక్కువ అంచనా వేస్తే ఉంటుంది. అనౌట్ కిల్లు కొట్టేసాడు ఇక్కడ ఆఖరికి. ప్రతిభ వెనకాల చూసుకో అది ఇది ముందర జోన్లో చూడండి. మీకు ఎప్పుడైనా సరే ఎలా అనిపిస్తుంది మీకు జోన్లో ఒకసారి హెల్త్ పోతుంటుంది, అక్కడ స్టార్ వస్తుంది చూడండి, అంటే ఒక వెలుగులాగా వస్తుంది. దాన్ని బట్టి మీరు కనుక్కోవచ్చు ఎన్ని లేదు. మన రెమో బ్రోకి అయితే అసలు పోతూనే ఉన్నారు. మన సమీర్ బ్రో ఇక్కడి నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. రెమో బ్రో మళ్ళీ ఇంకొక ఇక్కడ ఒక స్క్వాడ్ మొత్తం ఉంది చూడండి. మన సమీర్ బ్రో మొత్తం ఇక్కడి నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఏడో అక్కడ నాట్ ప్రదీప్ బ్రో నాట్ చూడండి బ్రో. ఇక్కడ మన ప్రదీప్ బ్రో మాత్రం సమీర్ బ్రో నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు. మన సమీర్ బ్రో మాత్రం వాళ్ళకి గట్టి డ్యామేజ్ అని ఇస్తున్నాడు. చూద్దాం ఈ మ్యాచ్ గోయా కొడతారో కొట్టరు. మన ప్రదీప్ బ్రో మాత్రం ఇక్కడ హాయి కూర్చొని ఉన్నాడు. గ్యాప్లో నుంచి కొట్టు బ్రో. అది బ్రో చూసుకో, గ్యాప్లో కరెక్ట్ పెట్టు బ్రో. ప్రదీప్ బ్రో ఏంది బ్రో ఉండేది భారీ కొట్టాడు ప్రదీప్ బ్రో మాత్రం. ఇదే క్రోనోతో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా వేసుకొని మీరు రివైవ్ వేయించుకోవచ్చు. మన రెమో బ్రో మాత్రం 15 కిలోతో అసలు మ్యాచ్ని మొత్తం తిప్పేసాడు అనుకోండి. మన సమీర్ బ్రో ఇట్లా 180 డ్యామేజ్ వేస్తాడు. మన ప్రతి బ్రో కిలో దెబ్బేస్తాడు ఇట్లా. ఇది మన ఏమంటాం రెమో బ్రో ఎక్కేస్తాడు కిల్లో. ఇంకిద్దరు బ్రో కమాన్ కింద ప్రదీప్ ముందర చూసుకో. ప్రదీప్ ముందర వాడిని కొట్టి ప్రదీప్ ముందర చూసుకోవచ్చు. నేను పైన కొడుతున్నానంటే ఓ బ్రో రెమో బ్రో దగ్గర అది హాజ్ లైన్ ఉందిలే, ఏం కాదు అయిపోతుంది ప్రస్తుతానికి. అది రెమో బ్రో వచ్చేసాడు. అయిపోయిందండి బూయా ఇంక పక్క డ్యామ్ షో వేసాడు. రెమో బ్రో అంటే ఒకటి స్నైపర్ కొంచెం కష్టం అయిపోతుంది మళ్ళీ. అది కమాన్ అయిపోయిందిలే. ఒక్కటి బుల్లెట్ కమాన్ బ్రో. అది కొట్టే
అదే ఒక బుల్లెట్ అయిపోద్ది అయిపోద్ది. కమాన్ కమాన్ కమాన్. రెంబో కూల్ అయిపోద్ది. బ్రో కమాన్ కొట్టండి. ఓ గాయ్ బూయా 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 అయిపోయింది.